పరిశుద్ధ గ్రంథంలోంచి గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7 వచనాలు చూసుకుందాం. మంచి పదార్థములన్నింటిలో ఏమంటున్నాడు? వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నింటిలో కూడా భాగమివ్వలను. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛల నుండి విత్తువాడు తన శరీరం నుండి క్షయమనే పంటను కోస్తాడు. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంటను కోస్తాడు. శరీర కార్యాలు చేసేవాడు ఎప్పుడు కూడా శరీర కార్యాలతో నాశనమైపోతాడు. ఏ విధంగా శరీర కార్యాలు ఎక్కువగా జరిగించే వారికి ఎన్నో భయంకరమైన రోగాలతో వారు చనిపోవడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆత్మ నుండి చూడు, ఆత్మ నుండి నిత్య జీవం అనే ఆత్మను బట్టి విత్తేవాడేమో ఆత్మ నుండి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంటను కోస్తాడు. చూడండి, ఆత్మలో దేవుని కలిగి ఉన్నవాడు మరి మంచి నిత్య జీవం అనే పంటను కోస్తాడు. దేవుడు మన క్రియలను బట్టే మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. కాబట్టి మోసపోకుడి, దేవుడు